అందరికీ నమస్కారం. ఇంతవరకు మన వీడియోస్‌లో మీరు చూసినట్టయితే, నేను తెలుగులో స్క్రిప్ట్ రాసుకొని, దాన్ని అలాగే చెప్పేదాన్ని. కానీ అలా కాకుండా, ఒక కొత్త మార్పుని ట్రై చేద్దామనుకుంటున్నా. ఏంటంటే, నేను ఎలా అయితే నా ఫ్రెండ్స్‌తో కానీ, మా ఇంట్లో కానీ, నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకుంటానో, అలా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అప్పుడు అది ఇంకా మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అది మీకు నచ్చినట్టయితే అలాగే ఫాలో అయిపోతాం. సరే. ఈ వీడియోలో మనం శనీశ్వర భగవానుడి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఎవరినైనా వెళ్లి అడిగితే శనీశ్వర భగవానుడి గురించి, ఆయన చాలా కష్టాలనిచ్చేవారు. ఆయన పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఆయన పేరు పలికితేనే మనకి కష్టం వస్తుంది అని అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మనకి ఇచ్చే పనిష్మెంట్స్ ద్వారా, మనకిచ్చే కష్టాల ద్వారా మమ్మల్ని చాలా డిసిప్లిన్‌లోకి తెస్తారు. అది ఎలాగో తెలుసుకుందామా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మొట్టమొదటిగా శనీశ్వర భగవానుడంటే ఎవరు అని తెలుసుకుందాం. ఆయన సూర్య భగవానుడు మరియు ఛాయాదేవి కుమారుడు. ఆయన కర్మఫలదాత అని అంటారు. అంటే మన కర్మలకి తగినట్టు ఫలితాన్ని ఇచ్చే దేవుడు. సరే. ఆయన చూసి ఎందుకు అందరూ భయపడుతూ ఉంటారు? ఎందుకంటే ఆయన స్ట్రిక్ట్ టీచర్ లాంటివారు. మనం తప్పులు చేస్తే ఆయన పనిష్మెంట్స్ ఇస్తారు. అది మనకు కొన్ని కష్టాలు ఇస్తారు. కానీ మంచి పద్ధతికి మనల్ని తిరిగి రప్పిస్తారు. ప్రపంచంలో డిసిప్లిన్ రాకపోతే ఏం జరుగుతుంది? అందుకే శని భగవానుడు ఆ పనిని తీసుకున్నారు. సరే. ఆయన ఎందుకు కష్టాలిస్తున్నారు అని తెలుసుకుంటే, ఆయన పాజిటివ్ సైడ్ ఏంటి? ఆయన మనకిచ్చే కష్టాల వెనకున్న నిజం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. శనిదేవుడు జీవితంలో నియమాలను నేర్పిస్తారు. మనం ఎలా అయితే డిసిప్లిన్‌గా ఉండాలి అన్నదాన్ని ఆయన మనకి నేర్పిస్తారు. అలాగే మీరు చూసినట్టయితే కొన్ని విషయాల్లో జాబ్ దొరుకుతుంది. కానీ లాస్ట్ మినిట్‌లో చేయి జారిపోతుంది. అలాగే మీరు ఎగ్జామ్స్‌కి చాలా రోజులుగా బాగా ప్రిపేర్ అయ్యి వస్తున్నా, రివిజన్ సమయానికి మీకు రివిజన్ చేయలేకపోవడమో, బాగా ఎగ్జామ్ రాయలేకపోవడమో జరుగుతుంది. అదన్నీ ఎందుకంటే, మనకి ఓపికని తెప్పించడం కోసం. మనం ఎంత స్ట్రాంగ్‌గా ఒక విషయాన్ని పట్టుకుంటే, చివరికది చేయి జారిపోతున్నా మనం మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాము అన్నదాన్ని మనకి నేర్పిస్తూ ఉంటారు. సరే. అలాగే శని భగవానుడికి ఎవరు హార్డ్ వర్క్ చేసి, కష్టపడి పని చేసిన వాళ్ళకి మంచి అనుగ్రహం ఇస్తారు. అలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళని చూసి శని భగవానుడికి చాలా ఇష్టం. అంటే ఆయనకిష్టం కాబట్టి మనతోనే ఉండిపోతారు, కష్టాలనిస్తారు అని కాదు. మమ్మల్ని సక్రమంగా డిసిప్లిన్‌లోకి తెప్పించడం వరకునే ఆయన పని. మనం ఎప్పుడైతే డిసిప్లిన్‌గా మారిపోతామో, అప్పుడు ఆయన ఏం ప్రార్థించినా హార్డ్ వర్క్‌తో మనం చేసిన పనిని సక్సెస్ చేపించడం చేస్తాడు. అలాగే ఆయన చెప్పేది మన కర్మని మనం బాగా చేస్తూ ఉండాలి. అందుకు ఫలితం ఆటోమేటిక్‌గా ఆయన ఇస్తూ ఉంటారు అని అంటారు. అలాగే శనిదేవుడి మన దశలో ఉంటే మనకేమన్నా కష్టాలొస్తాయా? లేదా మంచి విషయాలు జరగకపోతుందా అని మనకి డౌట్స్ ఉంటది. శని భగవానుడి పీరియడ్‌లో మనం చాలా సెల్ఫ్ రియలైజేషన్ అవుతాం. ఎందుకంటే మనకొచ్చే ప్రతి కష్టం వెనక ఉన్న లెసన్స్ ఏంటో మనం అర్థం చేసుకుంటాం. ప్రతిసారి మంచిదే జరుగుతుంటే మనకి కష్టం ఎక్కడ తెలుస్తుంది? చాలా జీవిత పాఠాలు ఎక్కడ తెలుస్తుంది? అందుకే అన్ని కష్టాల్ని ఇచ్చి, మనకన్నీ నేర్పించి, స్ట్రాంగ్‌గా ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా మనల్ని మార్చేది శని భగవానుడు. మన వీక్‌నెస్‌ని అన్నిటిని స్ట్రెంగ్త్‌గా మార్చేస్తారాయన. ఆయన దశ కాలంలో మనం ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి బెస్ట్ టైం అని చెప్పొచ్చు. అలాగే ఆయన బ్లెస్సింగ్స్ ఎలా మనం పొందాలి? ఆయన అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలి అని తెలుసుకుందాం. సత్యాన్ని పాటించాలి. ధర్మాన్ని పాటిస్తూ ఎవరికీ ఏ కష్టం లేకుండా చూసుకోవాలి. అయినంత నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళని మనం కష్టపెట్టకుండా ఉండాలి. న్యాయాన్ని పాటించాలి. ఎంత కష్టాన్ని అనుభవించినా ధర్మాన్ని పాటించాలి. కర్మని సాధించాలి. కష్టపడి ఒక విషయాన్ని మనం అనుకుంటే అది ఎంత కష్టమైనా మనం పూర్తి చేయాలి. ఒక కర్మని మనం అనుకుంటే అది సాధించే వరకు పట్టుదలతో ప్రయత్నించాలి. అలాగే కష్టంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా డబ్బులు లేక కష్టపడుతున్న వాళ్ళకి కానీ, మనం అయినంత సహాయాన్ని చేయాలి. శనివారం, శనివారం ఎప్పుడు పూజ చేస్తూ, ఆయన్ని స్మరిస్తూ, మనం మన కర్తవ్యాల్ని నిర్వహిస్తూ ఉండాలి. శనిదేవుడు పనిష్మెంట్స్ ఇస్తారు అని మనకందరికీ తెలుసు. కానీ అది మనల్ని మంచి మార్గంలో నడిపించడానికని మనం తెలుసుకోవాలి.
ఆయన్ని చూసి భయపడకుండా కర్మశుద్ధితో మన పనిని మనం సక్రమంగా చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా మన ధర్మాన్ని మనం పాటిస్తే ఆయన మనకి అనుగ్రహాన్ని అందిస్తూనే ఉంటారు. ఇలాగే ధర్మాన్ని పాటిస్తూ అందరూ శని భగవానుడి ఆశీర్వాదాన్ని పొందండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరింత స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం దీపికా మాన్యువల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.